అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పూజిత థాట్స్. నేను మీ పూజిత. ఈ రోజు వీడియో అయితే రూమ్ హీటర్ గురించి అన్నమాట. మనకి కొంతమంది కామెంట్ చేసిళ్ళు ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కూడా. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. అంటే మనసు పిల్లలు ఉన్నప్పుడు ఎంతవరకు యూజ్ చేయొచ్చు రూమ్ హీటర్స్ని, అసలు హీటర్ వాడడం అంత సేఫా కాదా, మరి దీనికి ఆల్టర్నేట్గా ఏం యూజ్ చేయొచ్చు, మనం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి రూమ్ టెంపరేచర్ అనేది బ్యాలెన్స్గా ఉండడానికి అండ్ మంచిగా హీట్గా ఉండడానికి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేసుకుందాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కంటిన్యూ చేయండి స్కిప్ చేయకుండా. అండ్ మీకు ముందే తెలిసి ఉంటే మాత్రం స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇందులో మెన్షన్ చేస్తాను నాకు తెలిసినంత వరకు అయితే పాయింట్స్ అన్నీ చెప్తాను. ఒకవేళ నేను తెలుసుకోవాల్సిన ఏమైనా పాయింట్స్ ఉంటే మీరు మాతో షేర్ చేసుకోండి. మీరు చెప్పే పాయింట్స్ కూడా మేము మళ్ళీ మాకు తెలుసుకుంటాం కదా, మళ్ళీ ఒక వీడియో అయితే వేసి పెడతాను అన్నమాట షార్ట్స్లో. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే అనేది నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసినాను. ఎవరికైనా కావాలి అంటే చెక్ చేయండి, ఇక్కడ ఈ వీడియోలో ట్యాగ్ చేస్తాను. సో మొత్తానికి ఈ రూమ్ హీటర్ నేను రీసెంట్గా పర్చేస్ చేసినాను. మరి మా తన్వి పాప అర్సు పాప టైంలో మరి రూమ్ హీటర్ కాకుండా రూమ్ అనేది హీట్గా ఉంచడానికి నేను ఏం చేసినాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ చాలా బడ్జెట్లో ఉంటుంది, అందరికి తెలిసిందే. రెడ్ బల్బ్ అంటాం కదా మనం, పాతకాలంలో అయినా రీసెంట్గా కూడా డాక్టర్స్ అది రిఫర్ చేస్తారనమాట. రెడ్ బల్బ్ తీసుకొచ్చి పెట్టమంటారు రూమ్లో. బేబీతో మనం ఉండే రూమ్లో ఆ రెడ్ బల్బ్ అనేది మెయింటైన్ చేస్తుంది, మంచి టెంపరేచర్ అనేది మంచి హీట్గా ఉంటుంది అన్నమాట. సో అట్లా ఉండే బల్బ్ని అయితే మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు, దీనికి ఆల్టర్నేట్గా అది. సో మరి ఇది ఎందుకు నేను పర్చేస్ చేసిన డౌట్ మీకు వస్తుంది ఖచ్చితంగా. మా సైడ్ మేమున్న సైడ్ అయితే ఫుల్ అసలు మేము ఎంత కవర్ చేసిన అయితే అసలుకి చలి అనేది ఎక్కువగా ఉంది. చూసమని చెప్పేసి నాకు చలవలు వచ్చినట్టు అవుతున్నాయి, కాళ్ళు చల్లగా అయిపోతున్నాయి పాదాలు. అందుకే ఈ రూమ్ హీటర్ అయితే తీసుకున్నాను నా కోసమే. అండ్ ఈ హీటర్ని రూమ్లో పెట్టిన తర్వాతకి హీట్ అయిన తర్వాతకి మేము వస్తాం అన్నమాట రూమ్లోకి, బేబీని తీసుకొస్తాం. నేనైతే అసలుకి ప్రిఫర్ చేయను బేబీని రూమ్లోకి తీసుకురావడం. అండ్ ఈ రూమ్ హీటర్స్ వల్ల కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గి అంటే పడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి కొంచెం బేబీని మనం ఈ రూమ్ హీటర్స్ ఉన్న దగ్గరికి తీసుకురాకపోవడమే బెటర్. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవి హీట్ ఉంటాయి, ఆ పిల్లలు కూడా ఒకవేళ టచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 18 months కదా తన్వి పాప, అట్లా అని చెప్పేసి నేను వాళ్ళని ఇద్దరిని బయటికి తీసుకెళ్ళి వేడి అయిన తర్వాతకే తీసుకొచ్చి పడుకోబెడతాను అన్నమాట. లేదు అంటే నేనున్న రూమ్లోనే ఇది పెట్టుకుంటాను ఫస్ట్. సో జస్ట్ నా కోసం నేను తీసుకున్న ఈ రూమ్ హీటర్ అయితే అసలుకి చలికి అసలుకి పాదాల నుండి లాగినట్టు అవుతుంది. అట్లా లాగినట్టు అవ్వడం వల్ల అసలు తట్టుకోలేకపోతాం. అందుకే ఇదైతే రూమ్ హీటర్ తీసుకోవాల్సి వచ్చింది తప్పక. కానీ పిల్లలు ఉన్నప్పుడు మనసు పిల్లలు ఉన్నప్పుడు రూమ్ హీటర్స్కి ఆల్టర్నేట్గా రెడ్ బల్బ్ అయితే యూజ్ చేసుకోండి. నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. మీ సైడ్ చాలా చలిగా ఉంది అంటే కనుక రూమ్ హీటర్ ఓకే తీసుకోవచ్చు. కానీ రూమ్ హీటర్ ఒకసారి రూమ్లో పెట్టి మీరు 30 minutes లేకపోతే టెంపరేచర్ అనేది సెట్టింగ్ ఉంటుంది ఇక్కడ. సో ఆ రూమ్ హీట్ అయ్యేంత వరకు మీరు రూమ్ హీటర్ని పెట్టేసి మీరు బేబీతో బయటికి ఇంకొక వేరే రూమ్లోకి వెళ్ళిపోండి. రూమ్ హీట్ అయిన తర్వాతకి వచ్చేసి ఈ రూమ్ హీటర్ ఆఫ్ చేసేసిన తర్వాత బేబీతో మీరు ఉండండి ఆ రూమ్లో. అది సేఫ్ అనిపిస్తుంది నాకు కొంచెం దానికంటే. ఎందుకంటే డైరెక్ట్ ఈ రూమ్ హీటర్ పెట్టుకొని అదే రూమ్లో ఉండకండి, మ్యాక్స్ మన మంచికి కదా అది కూడా అని నా ఉద్దేశం అంతే. అండ్ కొంతమంది వాడుతూ ఉంటారు, వాళ్ళని నేను ఏం అనట్లేదు. అంటే నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈ రూమ్ హీటర్తో, అందుకోసం అని చెప్పేసి నేను ఎట్లా జాగ్రత్త తీసుకున్నానో అట్లా నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్తాను అంతే. హీటర్కి ఆల్టర్నేట్గా రెడ్ బల్బ్ అయితే తీసుకుంటాం కదా, ఆ రెడ్ బల్బ్లో చిన్నది ఉంటుంది పెద్దది ఉంటుంది. పెద్దది తీసుకుంటే ఇంకా హీట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట, మంచిగా వామ్గా ఉంటుంది రూమ్ మొత్తం కూడా, చాలా మంచిగా వెచ్చగా ఉంచుతుంది అన్నమాట. ఆ రెడ్ బల్బ్ అనేది అంత పనిచేస్తుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి పైన ఉండే పైన ఉండే వెంటిలేషన్ కానీ విండోస్ ఏమో ఒకటి ఒకవేళ మీకు 2 ఉన్నాయి అనుకోండి క్లోజ్ చేయండి. వీలైతే అన్ని క్లోజ్ చేసి ఒకటి మాత్రమే ఓపెన్ చేసి పెట్టుకోండి. అండ్ మెస్ డోర్ లాంటిది ఉంటే డోర్ మాత్రం కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోండి. ఆక్సిజన్ లెవెల్స్ కావాలి కదా, మంచి ఫ్రెష్ ఎయిర్ అయితే కావాలి కదా. అట్లానే ఒకవేళ మీకు చాలా చలిగా ఉంటే మాత్రం నేను ఏం చేసిన అంటే నా పర్సనల్గా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయినా మా ఇంటి దగ్గర అయినా థర్మాకోల్ షీట్స్ అయితే దొరుకుతాయి, అవి తీసుకొచ్చి మొత్తం కూడా పైన మన వెంటిలేషన్లో కవర్ చేసిన అన్నమాట. మొత్తం కూడా బాగా చలిగా ఉంటుంది, అందుకే అట్లా మొత్తం కూడా కవర్ చేసి రెడ్ బల్బ్ అయితే పెట్టినాను. అదే మంచిగా వెచ్చగా ఉండేది. మళ్ళీ ఫ్యాన్ వేయొద్దు ఎక్కువగా, ఫ్యాన్ వేస్తే కూడా కొంచెం వాళ్ళకి ముక్కు పట్టేసే అవకాశాలు ఉంటాయి. చాలా తక్కువగా అసలుకి వెయ్యనియరు, అయినా కూడా నాకు ఫ్యాన్ సౌండ్ లేకపోతే నిద్ర పట్టదన్నమాట. అట్లా అని చెప్పేసి నేను 0 మీద అంటే 1 మీద పెట్టినా కూడా చాలా చలిగా ఉంటుంది కదా. సో నా సాటిస్ఫాక్షన్కి అప్పుడెప్పుడు ఒక 5 minutes అట్లా వేసి మళ్ళీ తిరుగుతుంటూ వాడుకునేదాన్ని అన్నమాట. అట్లా ఉండేది. సో ఫ్యాన్ కూడా వేసుకోవద్దు అస్సలకి. సో ఫ్యాన్ వేసుకోవడం వల్ల కూడా హెడేక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయంట. మరి అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా అంత ఐడియా లేదు. ఎందుకంటే మళ్ళీ మీరు చదస్తాం, మళ్ళీ అన్ని అపోహలు క్రియేట్ చేస్తూ అంటారు వచ్చి కింద కామెంట్లో, మనకి ఎందుకు చెప్పండి ఇదంతా.
సో నేనైతే రూమ్ హీటర్ బదులుగా రెడ్ బల్బ్ యూజ్ చేసినాను. ఇప్పుడు రూమ్ హీటర్ నా కోసం నేను బుక్ చేసుకున్నాను అన్నమాట. రీసెంట్గానే తీసుకొచ్చినాను, ఆల్రెడీ మీకు వీడియో కూడా చేసి పెట్టినాను షార్ట్లో. అండ్ రూమ్ హీటర్ వాడడం మంచి బేబీస్కి అంత సేఫ్ కాదు అని నా ఉద్దేశం. ఒకవేళ వాడాలి ఖచ్చితంగా అన్నప్పుడు రూమ్ హీట్ అయ్యేంత వరకు రూమ్ హీటర్ రూమ్లో పెట్టేసి రూమ్ హీట్ కాగానే రూమ్ హీటర్ తీసేసి బేబీతో ఉండొచ్చు, ఏం కాదు. కానీ రూమ్ హీటర్ పెట్టుకుని అయితే ఉండకండి డైరెక్ట్గా బేబీతో. ఆక్సిజన్ లెవెల్స్ అయితే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొంచెం అట్లా రూమ్ హీటర్ వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందంట, అందుకోసం అని చెప్తున్నాను అంతే. అండ్ మీకు ఈ విషయం ముందే తెలుసుంటే కామెంట్ చేయండి. ఏమైనా పాయింట్స్ ఉన్నాయా రూమ్ హీటర్ గురించి చెప్పడానికి, లేదా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏమైనా కూడా ఒకసారి కామెంట్ చేయండి. తెలిసినంత వరకు నేను చెప్పినాను. ఇంకా మీకు ఏదైనా తెలిసి ఉంటే మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. షార్ట్లో కూడా ఒకవేళ నాకు అది వాల్యుబుల్ అనిపించిందంటే ఖచ్చితంగా మీ కామెంట్ షార్ట్లో కూడా చెప్తాను అన్నమాట. ఈ రూమ్ హీటర్ గురించి సంబంధించి నాకు తెలిసినంత వరకు అయితే ఇది. రూమ్ హీటర్కి బదులుగా ఆల్టర్నేటివ్గా రెడ్ బల్బ్ ఉంటుంది. ఆ రెడ్ బల్బ్ అయితే మీరు యూజ్ చేసుకోండి. ఫస్ట్ న్యూ బర్న్ బేబీస్ నుండి 5 months వరకు రూమ్ హీటర్స్ అనేది చాలా అవసరం ఉంటేనే, నీడెడ్ ఉంటేనే యూజ్ చేయాలి. తప్పదు అనుకుంటే మాత్రమే, ఎక్కువ అయితే యూజ్ చేయొద్దు. దానికి ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. ఇంకేదైనా పాయింట్స్ మిస్ అయ్యంటే కింద కామెంట్ చేయండి, మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేసి హైప్ అండ్ పాయింట్స్ వస్తే హైప్ కూడా ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్